హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్వేత వంటిల్లు. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ హెల్తీగా ఉండే పుదీనా చట్నీ. సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. పుదీనా పచ్చడికి కావలసిన పదార్థాలు: 2 కట్టలు పుదీనా, 10-12 ఎండుమిర్చి, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1.5 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1.5 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఎండుమిర్చిని కూడా వేసి ఫ్రై చేసుకుందాం. అన్నీ ఇలా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న పుదీనా వేసి ఫ్రై చేసుకోవాలి. అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఎండుమిర్చిని వేసి గ్రైండ్ చేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇందులోనే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పుదీనా, చింతపండు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 7-8 వెల్లుల్లి రెబ్బలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే కొంచెం వాటర్ని యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు తాలింపుకి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి 2-3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1.5 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు, 2 ఎండుమిర్చి, 5-6 వెల్లుల్లి రెబ్బలు ఇలా చితక్కొట్టి వేసి ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు ఇలా చెతక్కొట్టడం వల్ల పచ్చడి టేస్ట్ వస్తుంది. అలాగే 2 రెమ్మల కరివేపాకును కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. తాలింపు ఇలా ఫ్రై అయ్యాక మనం ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పుదీనా పచ్చడిని కూడా వేసి ఆయిల్ అంతా పచ్చడికి పట్టేలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. అంతే, ఎంతో హెల్తీగా ఉండే పుదీనా పచ్చడి రెడీ. ఈ పుదీనా పచ్చడిని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.